ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం చర్చించుకునేటువంటి అంశము భగవంతుణ్ణి ఏ విధంగా మనం ఆహ్వానించాలి. మనకి కొన్ని సెంటిమెంట్స్ చాలా మందిలో చూస్తూ ఉంటాయన్నమాట. వారు ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, అది సక్సెస్ అయిందనుకోండి, ఒక రకమైన ఫీలింగ్. చేసే ముందు ఒక రకమైన ఆలోచన తీరు, చేసేసిన తర్వాత ఒక రకమైన ఆలోచన తీరు. కొందరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాము. కొందరికి అర్థం కూడా కాదు. ఏం అర్థం కావడం లేదు, నేను చేసింది రాంగా రైటా, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది. మీరు ఏదైనా శుభకార్యం చేస్తున్నారనుకోండి, ఇప్పుడు చూడండి, శుభకార్యం అనేది గృహప్రవేశమా, లేదా న్యూ జాబ్ అడ్మిషన్లు తీసుకోవడానికి వెళ్ళారా, అలాంటి ఏవైనా కానివ్వండి, అది ఏమవుతుందో ఎలా అవుతుందో అనేటువంటి దడ భయం అనేది కొందరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. పరిగెత్తుతూ ఉంటారు, టెన్షన్లోకి వస్తూ ఉంటారు. మనం ఫైనల్గా కోరుకునేది ఏంటి అంటే, ఏ పని అయితే నేను ఈరోజు మొదలు పెట్టాను, ఈ పని కంప్లీట్గా సక్సెస్ కావాలి, శుభం మాత్రమే కలగాలి, శుభప్రదమైనటువంటి రిజల్ట్ మాత్రమే రావాలి అనేటువంటి ఆలోచనలతో మనం డే స్టార్ట్ చేస్తాం. అవునా? మనం డే స్టార్ట్ చేసింది ఓకే, అంతవరకు కరెక్ట్గా ఉంది. దానికి ముందు నా మనసు యొక్క స్థితి ఎలా ఉండాలి? మనం ఎంత గొప్ప పూజ చేస్తున్నా, మనలో చాలామందికి, ఎస్పెషల్లీ టోటల్ ఇండియన్స్కి ఉండేటువంటి ఒక అలవాటు అన్నమాట. మనం స్వస్తికాన్ని ట్రై చేసి శుభము మరియు లాభం అని రాసి వర్క్ స్టార్ట్ చేస్తాం. దాని వెనకాల ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. మనం స్వస్తిక, స్వ అనగా ఆత్మ, స్థిక మీన్స్ కాన్షియన్స్, స్వస్థిక అనగా సోల్ కాన్షియన్స్ స్టేజ్లో నిత్యం మనం ఉండాలి. మరి ఏ వ్యక్తి అయితే సోల్ కాన్షియన్స్ స్టేజ్లో నిత్యం ఉంటారో వారి జీవితంలో ప్రతి ఒక్కటి కూడా శుభం మాత్రమే దొరుకుతుంది. శుభమే కోరుకుంటూ, శుభం ఆలోచిస్తూ ఆ యొక్క కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు లాభం మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయంలో అతిగా మనకు సంకల్పాలు రాకూడదు. సో నా యొక్క కాన్షియన్స్ మైండ్లో శుభం మాత్రమే ఉన్నప్పుడు, స్వస్తిక అనగా ఆత్మ యొక్క కాన్షియన్స్ మైండ్లో నేను మొదలు పెడుతున్నటువంటి ఈ పని శుభంగానే ఉంది, శుభం మాత్రమే జరుగుతుంది అనేటువంటి గొప్ప ఆలోచనలతో మనం స్టార్ట్ చేయాలి. దానికి ముందు భగవంతుణ్ణి మనం ఆహ్వానించడం మర్చిపోకూడదు. మనం మనుషులకి ఆహ్వాన పత్రిక ఇస్తాము, అలా ఎందరినో పిలుస్తాం, ఎందరినో రమ్మంటాం. కానీ అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు, మనందరిలో కూడా దివ్యమైనటువంటి గొప్ప శక్తిని ఇస్తున్నటువంటి ఆ ఈశ్వరుడు పరమాత్మని మన నిజ జీవితంలోకి ఆహ్వానించడం మర్చిపోకూడదు. భగవంతుణ్ణి ప్రేమగా ఆహ్వానించండి, వారిని కూడా పిలవండి. హే పరమాత్మ, మీ యొక్క తోడు, మీ యొక్క నీడ, మీ యొక్క శక్తి నిత్యం నాతో ఉంటుంది. ఏ వ్యక్తి అయితే భగవంతుడి యొక్క తోడు నీడను వారి నిజ జీవితంలో ఆహ్వానం చేస్తారో, వారి యొక్క రక్షణలో ఉన్నాను అనే సెక్యూర్గా వారు ఫీల్ అవుతారో, ఖచ్చితంగా వారికి ధైర్యం అనేది వారి సంకల్పాలలో కలుగుతుందన్నమాట. ఏ వ్యక్తి అయితే భగవంతుడి యొక్క తోడు ఉంది, వారి యొక్క నీడ ఉంది, వారి యొక్క రక్షణ ఉంది అనేటువంటి మంచి కాన్షియన్స్ మైండ్తో వారు ఆ పనిని మొదలు పెడతారు, ఖచ్చితంగా వారికి శుభం మాత్రమే దొరుకుతుంది. ఖచ్చితంగా అతిగా ఆలోచించే వ్యక్తిలో
ఖచ్చితంగా భయం అనేది, ఆందోళన అనేది, టెన్షన్ అనేది కనపడుతుంది. అతి ఆలోచనలే మీకు తెలియకుండానే అశుభాన్ని చూపిస్తూ ఉంటాయి. అలా అశుభము కనపడొద్దు అంటే శుభం మాత్రం కోరుకుంటూ భగవంతుణ్ణి కూడా ఆహ్వానించండి, పిలవండి. ఎవరైనా మనుషుల్ని మనం ఇన్వైట్ చేసినప్పుడు మీకు కలవడానికి, మీ దగ్గరికి రావడానికి వారికి చాలా టైం పట్టవచ్చు. కానీ మనసు పూర్తిగా ప్రేమగా ఏ వ్యక్తి అయితే భగవంతుణ్ణి పిలుస్తారో, ఆహ్వానిస్తారో, వారు కూడా వారి నిజ జీవితంలో సుఖప్రదమైనటువంటి అనుభవం వారు చెయ్యగలుగుతారు. శుభ సంకల్పాలలో 100% పవర్ ఉంటుంది. సాత్వికమైన శుభప్రదమైనటువంటి ఆలోచనలు ఆలోచించేటువంటి ఒక యోగి ఆత్మ నిత్యం భగవంతుడి గుణగానం మాత్రమే చేస్తూ ఉంటుంది. ఒక పాఠం మనం అందరం కూడా గుణగానం చేస్తూ స్ట్రాంగ్ చేసుకోవాలి. జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది ప్రతి ఒక్కటి నా కోసం శుభం మాత్రమే జరిగింది, జరుగుతుంది, జరగాల్సిందే. అలా సాత్వికమైనటువంటి కోరికలలో, ఆలోచనలలో ఉండేటువంటి ఒక పవిత్ర యోగి ఆత్మ నిత్యం భగవంతుని గుణగానం చేస్తుంది. కాబట్టి వారు చాలా రిలాక్స్గా ఉంటారు, హాయిగా ఉంటారు. అన్ని శుభాలు మాత్రమే మనం చూడాలి. అవే కనపడతాయి మనకి. మనం ఏం ఆలోచిస్తామో మనకు అన్నీ అవే కనిపిస్తాయి. కొందరిలో అలవాటు ఉంటుంది. ఎవరైనా బయటకు వెళ్తున్నారనుకోండి, ట్రాఫిక్ చాలా ఉంది, ఖచ్చితంగా మీరు టైంకి చేరరు. పొయ్యి మీద పాలు పెట్టారనుకోండి, మీరు చాలా హైలో పెట్టారు, ఖచ్చితంగా పాలు పొంగిపోతాయి. లేదా అశుభాలే మాట్లాడుతుంటారనమాట. మీకు ఆరోగ్యం బాగాలేదంట కదా, అది ఎప్పటికీ తగ్గదండి, పర్మనెంట్గా ఉంటుంది. ఎవరికో అనారోగ్య సమస్య ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వెళ్ళేసి పలకరించి వస్తారనమాట. మీరు అడ్మిట్ అయ్యారండి, సేమ్ ప్రాబ్లం మా ఇంటి పక్కన కూడా వచ్చింది, ఇప్పటివరకైనా కోలుకోలేదు. నాకు తెలిసి ఆయన ఎప్పటికీ కోలుకోడు, ఇంకంతే అలాగే ఉంటాడు. అంటే ఇది అశుభమైనటువంటి ఆలోచనలు ఆలోచించేవారు. ఇది చాలా రాంగ్ లైఫ్ స్టైల్ అండి. మనం నిత్యం శుభం ఆలోచిస్తే, శుభమే మాట్లాడితే, మీరు ఎదుటి వారికి మీకు తెలియకుండానే ఒక గుడ్ విషెస్ ఇచ్చినటువంటి వారు అవుతారు. వారికి ధైర్య సాహసాలతో పాటు ధైర్యం, బలం మనం పక్క వారికి నింపాలి. ఈ ఫీలింగ్ నుండి వారిని శాశ్వతంగా బయటకు తీసుకురండి. ఏదో జరిగిపోతుంది, ఏదో కీడవుతుంది, ఏదో తప్పు అవుతుంది, ఆ తప్పుడు ఫీలింగ్ నుండి ఏ వ్యక్తులైతే ఎదుటి వారిని సహజమైన రీతిలో బయటకు తీసుకువస్తారు, వారి నిత్యం శుభప్రదంగా ఉంటారు, శుభం కోరుకుంటారు, శుభం ఆలోచిస్తూ ఇతరుల జీవితంలో కూడా ఆ శుభాన్ని మాత్రం చూస్తూ ఉంటారు. ఓకే, మనము ఈ రోజు నుండి ఒక కార్యం మొదలుపెట్టే ముందు భగవంతుడికి మనం పని ఏంటి, మీరు స్టార్ట్ చేస్తున్న టైం ఏంటి వారికి చెప్పి, భగవంతుడి తోడు నాకు ఉంది అని వారిని కూడా ఆహ్వానించండి. ఏ వ్యక్తి అయితే భగవంతుణ్ణి తోడు పెట్టుకుంటారో వారు ఖచ్చితంగా వారు ఎంచుకునేటువంటి ఈ మార్గంలో సక్సెస్ మాత్రమే చూస్తారు. అశుభమ అశాంతి అనేది వారికి కనపడదు. అతిగా ఆలోచించే వ్యక్తి, ఓవర్ కోరికలు ఉండే వ్యక్తి, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే వారు ఉన్న స్థాయి కంటే కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తి వారి సహజమైన రీతిలో తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవం చేయలేకపోతూ ఉంటారు. నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏది దొరికింది, ఎంత దొరికింది, సరిపడా ఉంది, నేను తృప్తిగా ఉన్నాను, ఇలాంటి గొప్ప ఫీలింగ్స్, గొప్ప అనుభవం మనం చేయించగలిగేటువంటి శక్తియే ఆధ్యాత్మిక శక్తి. భగవంతుడిని తోడు పెట్టుకోవడం కూడా ఒక గొప్ప ఆర్ట్ అండి. వారు నాకున్నారు, అందుకే అంటారు చూడండి, ఒక్క ఈశ్వరుడి యొక్క శక్తి ప్రతి ఒక్కరిలో 1000 భుజాల శక్తిని అనుభవం చేయించగలుగుతుంది. మరి నేను ఒంటరిగా ఉన్నాను,
అనేటువంటి ఫీలింగ్లో ఎప్పుడైతే వస్తామో, అలోన్గా అయిపోతామో, తెలియకుండానే ఏమన్నా అవుతుందో ఏమని అతి ఆలోచనలు, టెన్షన్, భయం అనేది మొదలవుతుంది. ఆ ఫీలింగ్ ఎవ్వరికీ కూడా ఏ రకంగా శుభప్రదమైనది కాదు. ఈశ్వరుడి యొక్క శక్తి నన్ను నడిపిస్తుంది అనేటువంటి గొప్ప సంకల్పం భగవంతుని ఆహ్వానిస్తూ, వారిని తోడు పెడుతూ, వారితో సర్వ సంబంధాలని జోడించండి. ఏ వ్యక్తి అయితే సర్వ సంబంధాలను జోడిస్తారో, సర్వశక్తుల యొక్క అనుభవం చేస్తారు, వారు నిత్యం శుభప్రదమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళు మెంటల్గా రిలాక్స్గా ఉంటారు. సో మెడిటేషన్ మీన్స్ మనసుని రిలాక్స్ చేసుకోవడం, టెన్షన్ ఫ్రీగా చేసుకోవడం. మరి ఆ విధంగా మనం ఉండడానికి అతిగా కష్టపడేది ఏది లేదు, ఏది ఉండదు. హాయిగా ఉండండి, కూల్గా ఉండండి. మీకు అర్థం కాని విషయాల గురించి అతి లోతుగా వెళ్ళు, మనసును భారం చేసుకోకండి. ప్రతి ఒక్కటి, అది ఏదైనా కానివ్వండి, భగవంతునికి సమర్పించడం నేర్చుకోండి. భగవంతునికి అర్పించడం ఏ విధంగా అంటే పసిపిల్లల్లాగా. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మీ ఇంట్లో, మరి ఎప్పుడు ఏ బరువు పట్టుకోరు, మోయరు. మీరు వారికి 2-3 బ్యాగులు ఇచ్చారనుకోండి నడవమని, వాళ్ళు అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇది నాకు అవసరం లేదు అని. కానీ చిన్నపిల్లలు చేసే పని కొన్నిసార్లు వయసులో పెద్దగా ఉన్నవారు చేయలేకపోతూ ఉంటారు. అంత నేనే హెడ్, నేనే చేస్తున్నా, నేనే చెయ్యగలను అనేటువంటి ఫీలింగ్స్లో మళ్ళలో చాలామంది ఉన్నారు. ఆ విధంగా అంత నేనే హెడ్ అనేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా హెడ్ఎక్కే వస్తుందండి. అందుకే కూల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, నిమిత్త మాత్రులుగా ఉండండి. ఏ వ్యక్తి అయితే అలా మెంటల్గా రిలాక్స్గా ఉంటారో, శుభప్రదమైన ఆలోచనలు చేస్తారు, వారికి ప్రతి ఒక్కటి జీవితంలో శుభమే జరుగుతుంది, లాభమే కనపడుతూ ఉంటుంది. మనం చేసింది ఏదైనా గొప్ప సేవకు మనకు లాభం అనేది ఖచ్చితంగా జమ అవుతుంది. అది వ్యర్థంలోకి పోదు. ఏ రకంగా కూడా అది వ్యర్థంలో పోకుండా శుభప్రదమైనటువంటి ఫీలింగ్ కలగాలి. గుడ్ రిజల్ట్ అంది ఏంటంటారు, మీరు మెంటల్గా రిలాక్స్గా కనపడాలి. మరి ఏ వ్యక్తి అయితే మెంటల్గా రిలాక్స్గా కనపడతారో, వారి శుభప్రదమైనటువంటి ఆలోచనలు చేస్తారో గొప్ప వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉంటారు. మరి గొప్ప వ్యక్తులుగా కనపడటానికి అతిగా పాకులాడాల్సిన అవసరం లేదు, వెతకాల్సిన అవసరము లేదు. కూల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. ఆ విధంగా మనం ఉంటూ ఇతరులను కూడా తయారు చేయాలి. అప్పుడే జీవితంలో శుభ లాభాలు మాత్రమే కనపడుతూ ఉంటాయి. మరి ఏ వ్యక్తి అయితే శుభ లాభాలని మాత్రమే వెతుకుతాడో, చూస్తాడో, ఆలోచిస్తాడో, తృప్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తారు, వారు చాలా హాయిగా మనకు కనపడుతుంటారు. పరమాత్మ మనందరికీ ఈరోజు ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నానని ఫీలింగ్లో రాకుండా, చేసే ప్రతి కార్యానికి ముందు భగవంతుని నిజ జీవితంలో ఆహ్వానించండి. వారి తోడు యొక్క అనుభవం చెయ్యండి. వారి తోడు నాకు ఉంది, వారి రక్షణలో నేను ఉన్నాను అనేటువంటి గుడ్ ఫీలింగ్ మనందరిలో బలం అనేది పెంచుతుంది, ధైర్యాన్ని కూడా పెంచుతుంది. ఆ విధంగా బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వారి తోడు మీకు సదా ఉంటుంది. అలా పసిపిల్లల ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చేయి పట్టుకుంటారు, వారు ఎంత సెక్యూర్గా ఉన్నానో, సేఫ్గా ఉన్నానో అనేటువంటి ఫీలింగ్ చేయగలుగుతారు. ఒక రకంగా పసిపిల్లల నుండి కూడా మనం ఎంతో మంచి పాఠం నేర్చుకోవచ్చు. వారి నుండి కూడా నేర్చుకోవచ్చు కదండి. వారి సమానంగా మనం కూడా ఈరోజు నుంచి ఇదే ఎక్స్పీరియన్స్ చేద్దాం, అనుభవం చేద్దాం. నా తోడు స్వయాన భగవంతుడు ఈశ్వరుడు యొక్క రక్షణ ఉంది, వారి కృప, వారి యొక్క తోడుతో నేను చాలా హాయిగా ఉన్నాను, రిలాక్స్గా ఉన్నాను అనేటువంటి గుడ్ ఫీలింగ్, గుడ్ ఎక్స్పీరియన్స్ మన నిజ జీవితంలో అన్ని రకాలుగా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అలా ధైర్యాన్ని, శక్తిని తీసుకునేటువంటి ఒక యోగి ఆత్మ నిత్యం భగవంతుని యొక్క గుణగానం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో
శుభం ఉంది, ప్రతి దానిలో నాకు లాభం మాత్రమే దొరుకుతుంది అనేటువంటి గొప్ప ఆలోచన మన నిజ జీవితంలో ధైర్య సాహసాల్ని నింపుతూ ఉంటుంది. పొరపాటున కూడా మనం మన యొక్క ధైర్యాన్ని కోల్పోవద్దు. అసంతృప్తిగా ఉన్నాననేటువంటి రాంగ్ ఫీలింగ్లో రావద్దు. గొప్ప ఆలోచించేటువంటి వ్యక్తి గొప్పగా ఆలోచిస్తూ గొప్పగా జీవిస్తాడు కాబట్టి వారు హాయిగా ఉంటారు, తృప్తికరంగా ఉంటాం. ఈ రాజయోగ అభ్యాసం ప్రతి ఒక్కరికి నేర్పించేది ఇదే. నిత్యం భగవంతుడి తోడు యొక్క దివ్యమైన అనుభవం మాత్రమే చెయ్యండి. ఏ వ్యక్తి అయితే భగవంతుడి తోడు యొక్క అనుభవం నిత్యం చేస్తారో వారికి ప్రతిదీ లాభదాయకంగా ఉంటుంది, శుభం మాత్రమే కలిగిస్తూ ఉంటుంది. శుభం ఆలోచిస్తూ లాభదాయకమైనటువంటి జీవితంలో జీవించండి అనేదే మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి గొప్ప లెసన్. పరమాత్ముడు తోడు రక్షణ నాకు ఉంది అనేటువంటి గొప్ప అనుభవం మనం చేద్దామా? ఒంటరిగా ఉన్నాను అనేటువంటి భయం, ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ అనేది పెంచకూడదు. మీరు ఎంత రిలాక్స్గా ఉంటారు, ఇతరులను కూడా అంత రిలాక్స్గా పెట్టగలుగుతారు. తృప్తికరమైనటువంటి జీవితం యొక్క అనుభవం చేస్తూ ఇతరులను కూడా ఆ విధమైన తృప్తికరమైన వారిగా మనము మార్చాలి. ఎక్కడైతే శక్తుల యొక్క అనుభవం చేస్తామో అక్కడ మనకు తెలియకుండానే బలం. ఇప్పుడు చూడండి, మనం దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉంటాం. ఆ దుర్గాదేవి స్వరూపాన్ని చూడగానే అష్టభుజధారిణిగా మనం చూస్తూ ఉంటాం. ఏనుగు పైన సవారిని మనం చూస్తూ ఉంటాం. అలా ఏ యోగి ఆత్మ భగవంతుని యొక్క శక్తిని ప్రతినిత్యం అనుభవం చేస్తూ ఉంటుందో, సంతుష్టకరమైనటువంటి జీవితంలో జీవిస్తుందో వారికి బలం అనేది పెరుగుతూ ఉంటుంది. అలా బలం పెంచుకోవాలి అంటే భగవంతుని యొక్క తోడు యొక్క అనుభవం మనం నిత్యం చేస్తూ ఉండాలి. అలా నిత్యం అనుభవం చేస్తూ తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించాలి అనేదే భగవంతుడు మనందరికి ఇస్తున్నటువంటి సందేశము. ఇది ఈశ్వరుడిని ఎప్పుడైతే మనం మన నిజ జీవితంలోకి ఆహ్వానిస్తామో, తృప్తికరమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటామో, మనం అంత కూల్గా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. మన యొక్క మెంటల్గా రిలాక్స్గా ఉండేటువంటి మన లైఫే ప్రతి ఒక్కరికి కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అలా శుభప్రదమైనటువంటి ఆలోచనలు ఆలోచించే వ్యక్తి శుభం లాభాన్ని మాత్రమే వారు చూస్తూ ఉంటారు. లాభం అనేది ఏంటి? మీకు తృప్తి కనపడాలి, ఓకేనా? అది పెద్ద లాభం అండి. మీరు ఇంటర్నల్గా అంటే మనసు పూర్తిగా సంతోషంగా కనపడుతున్నారు అంటే అదే గొప్ప లాభం. మనకు అలసట అనేది కనిపించే రకం మన శరీరానికే కాకుండా కొన్నిసార్లు మనుషులు దేంతో అలసిపోతుంటారు? వారి యొక్క మైండ్ మనసుతో అలసిపోతుంటారు. మనసుతో అలసిపోవడం అంటే చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచిస్తూ అతిగా మనసు మీద తీసుకుంటారు. అతిగా ఆలోచిస్తూ అతిగా మనసు మీద తీసుకునేటువంటి వ్యక్తులు వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా శాంతిని పొందలేరు, శాంతిని వారు చూడలేరు. రియల్ హ్యాపీనెస్, రియల్ శాంతి మనకు దేంతో దొరుకుతుంది? శుభము లాభము అనే దేంతో దొరుకుతుంది అనేటువంటి గొప్ప టాపిక్. అంటే నేను ఎంచుకున్న దారిలో నాకు దొరికింది ఏమీ శుభం అంటే నేను శుభంతో స్టార్ట్ చేశాను, అంటే గొప్ప పాజిటివ్ సంకల్పంతో స్టార్ట్ చేశాను, అదే శుభము. లాభము అనేది గొప్ప హ్యాపీనెస్ నాకు రావాలి, రిలాక్స్గా నేను ఉండాలి, ప్రతి ఒక్క ఆత్మ నుండి నేను ఆశీర్వాదాలు పొందాలి, దాన్ని లాభము అని అంటారు. ఈ రోజు నుండి మనం చేస్తున్న ప్రతి శుభకార్యానికి ముందు భగవంతుణ్ణి మనం ఆహ్వానిస్తూ భగవంతుని యొక్క శక్తిని నేను ఖచ్చితంగా ఎలా తీసుకోవాలో ఆ దారిని మనం ఎంచుకుందాము. వారి తోడు, వారి కృప, వారి యొక్క రక్షణ నాకు ఉంది అనేది ఒక గొప్ప అనుభవం చేస్తూ ఆ పనిని మనం మొదలు పెడితే
మనం ఖచ్చితంగా మెంటల్గా రిలాక్స్గానే ఉంటాము. అలా తృప్తికరమైనటువంటి జీవితంలో ఎలా జీవించాలో అనేటువంటి గొప్ప అంశాలను మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. శుభలాభాలు అనేది ఏంటి అనేది ఆ విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. శుభం దేన్నంటారు? అది మనకు లక్గా కనపడాలి. అంటే లక్ అంటే ఏంటి? బలాన్ని కలిగించాలి. బలాన్ని అంటే ఒకలాంటి తృప్తి కనిపించాలి. దాన్ని శుభము అని అంటారు. నిజమైన లాభము అంటే నేను హ్యాపీగా ఉండాలి, మెంటల్గా కూల్ ఉండాలి. నేను చేసినటువంటి ఏదైనా సేవ నాకు తృప్తిని మాత్రమే కల్పించాలి. అసంతృప్తి, అసంతుష్టత అనేది కనపడకూడదు. ఎక్కడైతే వ్యక్తికి అసంతృప్తి, అసంతుష్టత అనేది పెంచుతుందో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండలేరు. తృప్తికరమైనటువంటి జీవితాన్ని వారు అనుభవం చేయలేకపోతూ ఉంటారు. నేను సదా తృప్తికరమైన జీవితంలో ఉండాలి, అనుభవిశాలిగా అవ్వాలి, సంతుష్టమైనటువంటి వ్యక్తిగా అవ్వాలి అనేటువంటిది మనం లక్ష్యం తీసుకుందాము. పాజిటివ్ చర్నింగ్ చేయండి, మంచి చర్నింగ్. చింతన ఏ వ్యక్తి అయితే పాజిటివ్గా చేస్తాడో వారు ఎప్పటికీ కూల్గా కనపడుతుంటారు, రిలాక్స్గా కనపడుతూ ఉంటారు. అలా తృప్తిగా కనపడుతూ, రిలాక్స్గా కనపడుతూ అనుభవయుక్తమైనటువంటి ఒక యోగి ఆత్మ వారి నిజ జీవితంలో గొప్ప ప్రతిభశాలిగా మాత్రమే వారు కనపడుతూ ఉంటారు. అలా యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మ, పరమాత్మ మనందరినీ తయారు చేస్తూ ఉన్నారు. భగవంతుడు మనల్ని ఎలా తయారు చేస్తున్నారు, మనని ఎలా చూడాలనుకుంటున్నారు, వారి యొక్క మెసేజ్ ఏంటి, దాన్ని మనం క్యాచ్ చేద్దాం. క్యాచ్ చేయడం అంటే తృప్తికరంగా మనం జీవించగలగడం, జీవించగలగడము దాన్ని అంటారు సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనం కనపడటం. శుభ లాభాల అనుభవం నిజ జీవితంలో ఎలా మనం అనుభవించాలి, ఆ అనుభవం చేయాలి అంటే ఏ విధమైనటువంటి ఆచరణలు మనం ఆచరించాలి అనే అంశం గురించి ఎన్నో విషయాల్ని మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మనమందరం కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.